ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి వెళ్ళిన వైస్ ఛాన్సలర్స్ అందరూ కూడా క్షమాపణ చెప్పాలని కేరళ సీఎం మరి డిమాండ్ చేశారా లేకపోతే ఆదేశించారు? సీఎం కాబట్టి ఆదేశించుంటారు ఆయన. ముస్లిం లీగ్ గుప్పెట్లోకి కాంగ్రెస్ కమ్యూనిస్టులు వెళ్ళిపోయారంటే అబ్వియస్గా ఎప్పటి నుంచో వెళ్ళిపోయారు, వెళ్ళిపోతూ వస్తున్నారు, వెళ్ళిపోతారు కూడా స్పష్టం. ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి వైస్ ఛాన్సలర్స్ ఎందుకు వెళ్ళకూడదు? ఇదే ప్రాబ్లం. అంటే ఆర్ఎస్ఎస్ ఒక సమావేశాన్ని నిర్వహించింది తిరువనంతపురంలో మొన్న. దానికి మోహన్ జీ భాగవత్ గారు వచ్చారు, ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ మోహన్ జీ భాగవత్ వచ్చారు. ఆ సమావేశంలో ముగ్గురు వీసీలు అటెండ్ అయ్యారు. ఎవరు ఆ వీసీలు అని అంటే కనుక కేరళ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కి సంబంధించి మోహనన్ కన్నుమల్ ఆయన అటెండ్ అయ్యారు, డాక్టర్. అండ్ ఇంకోవైపు డాక్టర్ మావుత్తు డి మహాత్మా గాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అండ్ డాక్టర్ సిఆర్ ప్రసాద్ మలయాళం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. ఈ ముగ్గురు ఆ ఈవెంట్ లో పాల్గొన్నారు, మోహన్ జీ భగవత్ గారితో స్టేజ్ షేర్ చేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా కేరళ ప్రభుత్వానికి కోపం వచ్చింది. కేరళ ముఖ్యమంత్రి సతీష్ అయితే డైరెక్ట్ గానే మీరు క్షమాపణలు చెప్పాలి ప్రజలకి, అలా ఎలా వెళతారు, అసలు విశ్వవిద్యాలయాలు నడిపేటువంటి వైస్ ఛాన్సలర్స్ ఆర్ఎస్ఎస్ తో ఎలా స్టేజ్ షేర్ చేసుకుంటారని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఆర్ఎస్ఎస్ ఏదో టెర్రరిస్ట్ సంస్థ అన్నట్టుగా ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఇప్పుడు అదే అడుగుతున్నాను నేను, అందుకే అక్కడికే వస్తున్నాను. ఈవెన్ ప్రియాంక్ ఖర్గే, కర్ణాటకలో ఉన్న ప్రియాంక్ ఖర్గే కూడా ఈ ఆర్ఎస్ఎస్ మీద ఈ మధ్య బాగా ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఆయన చాలా ఏదో నాకు చాలా విషయం అంటే బేసిక్ సమస్య ఏంటంటే ఆర్ఎస్ఎస్ ను వ్యతిరేకిస్తే ఒక వర్గం ఓట్లు వస్తాయన్నది వీళ్ళ ఆలోచన. సింపుల్ లాజిక్, అందులో దీనికి పెద్ద రాకెట్ సైన్స్ కూడా అక్కర్లేదు. ఒక వర్గం ఓట్లు నా నియోజకవర్గంలో నాకు సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నాయనంటే వాళ్ళు నన్ను హక్కున చేర్చుకోవాలనంటే బేసికల్లీ ఆర్ఎస్ఎస్ ని తిట్టాలి. ఇప్పుడు గొడవ ఏంటి? ఇప్పుడు నేను మాట్లాడుతున్నాడు కదా, కాంగ్రెస్ నాయకుడే కదా, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రణబ్ ముఖర్జీ మీ కాంగ్రెస్ నాయకుడా కాదా? ఫస్ట్ డిసైడ్ చేయండి. ప్రణబ్ ముఖర్జీ మోహన్ జీ భాగవత్ గారితో ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయానికి వెళ్ళాడు, నాగ్పూర్కి వెళ్ళారు. మరి ఆయన్ని కూడా తీసేద్దామా? రతన్ టాటా వెళ్ళారు నాగ్పూర్కి, రతన్ టాటా కూడా ఈ క్షమాపణలు చెప్పాలా ప్రజలకి? చాలా మంది వెళ్ళారు, ఒకరు కాదు ఇద్దరు కాదు, బోలెంత మంది ఇస్రో సైంటిస్టులు వెళ్ళారు, కాంగ్రెస్ నాయకులు వెళ్ళారు. ప్రణబ్ ముఖర్జీ, అందుకే అన్నాను ప్రణబ్ ముఖర్జీ వెళ్ళాడు. అంతకంటే ఏముంటది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది ఆర్ఎస్ఎస్ శాఖల నుంచి వచ్చిన వాళ్ళే, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి. ఆయన ఇప్పుడు డిజోన్ చేసుకోవచ్చు, అది వేరే విషయం, బట్ చెప్తున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆర్ఎస్ఎస్ ఏం నిషేధిత జాబితాలో లేదు, ఒకటి. రెండు, వీళ్ళు ఎవరితో స్టేజ్ షేర్ చేసుకోవచ్చు? ఐయుఎంఎల్ తో స్టేజ్ షేర్ చేసుకోవచ్చు. బాగుంటుంది అసలు. యాక్చువల్ ఐయుఎంఎల్ అనేది ఇండియన్ యూనియన్ ఆఫ్ ముస్లిం లీగ్, పార్టీ పేరే ముస్లిం లీగ్. ఐయుఎంఎల్ తో వీళ్ళు పొత్తు పెట్టుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ, అక్కడ యూడిఎఫ్ ప్రభుత్వాన్ని నడపొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బికాస్ ఐయుఎంఎల్ అనేది సెక్యులర్. ఎట్లా సెక్యులర్ అయింది నాకు అర్థం కావట్లేదు. ఐయుఎంఎల్ నేపథ్యం తెలుసా సార్? నేను నేపథ్యం చెప్తాను. ఐయుఎంఎల్ స్థాపించింది ఎవరు అని అంటే ఎం మొహమ్మద్ ఇస్మాయిల్ అనే వ్యక్తి ఐయుఎంఎల్ పార్టీని స్థాపించారు. ఐయుఎంఎల్ ఎవరిది? ఈ ఇస్మాయిల్ ఎవరు అని అంటే ఆల్ ఇండియా ముస్లిం లీగ్ మహమ్మద్ అలీ జిన్నా ఎవరైతే పాకిస్తాన్ ఏర్పాటు కావాలని ముస్లిం లీగ్ ద్వారా ప్రయత్నం చేశాడో, దేశ విభజనకు కారకుడయ్యాడు, పాకిస్తాన్ ఏర్పాటుకు కారకుడయ్యాడు, పాకిస్తాన్ లో ఈ రోజు వరకు కూడా భారతదేశం పట్ల వ్యతిరేకత, హేట్రెడ్ క్రియేట్ అవ్వడానికి కారణమైనటువంటి జిన్నా పార్టీ అయినటువంటి ముస్లిం లీగ్ లో మద్రాస్ ప్రావిన్స్ ని నడిపించినటువంటి వ్యక్తి మొహమ్మద్ ఇస్మాయిల్. సో ఆ మహమ్మద్ ఇస్మాయిల్ దేశ విభజన జరిగిన తర్వాత పేరుని మార్చి ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ని మార్చి ఇండియన్ యూనియన్ ఆఫ్ ముస్లిం లీగ్ పేరిట ఒక పార్టీని స్థాపించి ఆ పార్టీని నడుపుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఆ పార్టీ 22 మంది ఎమ్మెల్యేలు ఐయుఎంఎల్ యూడిఎఫ్ కూటమిలో ఉన్నాయి. సతీషన్, ఈ రోజు కేరళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సతీషన్ గారు, ఐయుఎంఎల్ మాత్రం చాలా గొప్ప పార్టీ, ఆర్ఎస్ఎస్ మాత్రం నిషేధిత సంస్థలాగా బిహేవ్ చేస్తున్నారు. దిస్ ఈస్ ద ప్రాబ్లం. ఇది యాక్చువల్లీ నిజంగా అడ్రస్ చేయాల్సినటువంటి విషయం. అండ్ ఐయుఎంఎల్ కావచ్చు, మిగతా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ సంబంధించిన అనేక సంస్థలు, ఎన్ని సంస్థలు ఉన్నాయో వీళ్ళందరూ ఒకటి దేశం కోసం మాట్లాడతారు. పోనీ ఆర్ఎస్ఎస్ నిజంగానే ముస్లిం వ్యతిరేకమా? ఇది కూడా మనం డిస్కస్ చేయాలి. నిజంగానే ముస్లిం వ్యతిరేకం అయితే కనుక మరి ఆర్ఎస్ఎస్ ముస్లిం మంచి ఉందండి. ఆర్ఎస్ఎస్ లో రాష్ట్రీయ ముస్లిం విచార్ మంచి ఉంది. ముస్లిం మంచి ఇక్కడ పనిచేసే ముస్లిం నాయకులు చాలా మంది ఉన్నారు హైదరాబాద్ లో. మీకు నేను బీజేపీలో వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఆర్ఎస్ఎస్ లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. మీకు ఇంద్రేష్ కుమార్ అనే ఒక వ్యక్తి ఉంటారు, ఢిల్లీలో ఆయన ఎక్కువ ఉంటాడు. ఆయన ఆర్ఎస్ఎస్ సంబంధించిన ముస్లిం లీగ్ స్టార్ట్ చేయడం, ముస్లిం మంచి స్టార్ట్ చేయడానికి ఆయనే కారకుడు. సో ఇంద్రేష్ కుమార్ గారు హైదరాబాద్కి వస్తే నేను ఒకసారి ఆశ్చర్యపోయా. అసలు నాకు చాలా షాక్ అయిపోయాను. నేను బీజేపీ ఆర్ఎస్ఎస్ అంటే వీళ్ళందరూ ముస్లిం వ్యతిరేకిస్తారని అంటారు కదా. హైదరాబాద్ లో ఓల్డ్ సిటీలో ఒక సమావేశం ఏర్పాటు చేస్తే సుమారు మొత్తం ఒక 2000-3000 మంది ఆడిటోరియం, అది ఆడిటోరియం మొత్తం ముస్లింస్ తోటే నిండిపోయింది. ఇంద్రేష్ కుమార్ జీని కలవడం కోసం వచ్చినటువంటి ముస్లింస్ వీళ్ళంతా.
అక్కడ ఉన్నటువంటి ఓల్డ్ సిటీలో పనిచేసేటువంటి చాలా మంది, అంటే అక్కడ బుర్ఖాలు వేసుకొని చాలా మంది మహిళలు వచ్చారు అదే ఇంద్రేష్ కుమార్ జీని కలవడం కోసం. ఆయన ఇంద్రేష్ కుమార్ జీ దేశవ్యాప్తంగా అనేక మస్జిద్లు, మదర్సాలు వాటన్నింటితో ఆయన అనుసంధానించబడ్డటువంటి వ్యక్తి, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి. సో చాలా మందికి తెలియదు ఇదేంటంటే ఆర్ఎస్ అనగానే ముస్లిం వ్యతిరేకం అని అనుకుంటారు, కానీ బోలెడన్ని ఏరియాల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమర్నాథ్ యాత్ర కశ్మీర్ లో బంద్ అయిన సందర్భంలో ఆయన అక్కడికి వెళ్ళి వర్క్ చేశారు. వాళ్ళు ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళు పనిచేసి అక్కడ ఉన్నటువంటి లోకల్స్ ఆర్ఎస్ఎస్ వాళ్ళని విపరీతంగా అక్కున చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఐ నో ఫ్యూ పీపుల్ లైక్ జావేద్ బేగ్ అని ఉంటాడు మీకు కశ్మీర్ లో, ఆయన ఇప్పుడు ట్విట్టర్ లో వాటిలో ఉంటాడు. ఆయన ఐడియాలజీ చూడండి, ఆయన ఆర్ఎస్ఎస్ ని, బీజేపీని, జాతీయవాదాన్ని వీటన్నిటిని కొనియాడుతూ ఉంటాడు. కశ్మీర్ లో పుట్టిన వ్యక్తులు నేషనలిస్టిక్ ఫోర్సెస్ బేసికల్లీ వేర్పాటువాదం వైపు, విభజన వాదం వైపు ఉన్నటువంటి సమాజాన్ని సమగ్రత వైపు నడిపిస్తున్నటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఎందుకు ఒక నిషేధిత సంస్థలాగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు? ఇది అసలు కీలకమైన ప్రశ్న. ఎవరికైనా సరే సీఎం సంజయ్ ఏమైనా పంపించారా వైస్ ఛాన్సలర్స్ కి? వాళ్ళకి చెప్పారు, అంటే వైస్ ఛాన్సలర్స్ గవర్నర్ పరిధిలో ఉంటారు కదా, సో ఆయన ఏం చేయలేడు. గవర్నర్ ఛాన్సలర్ ఆయన్నే కదా యూనివర్సిటీస్ కి. సో ఇప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్ చదువుల్ని మీరు నాశనం చేస్తున్నారు, విశ్వవిద్యాలయాలను నాశనం గమనించండి. పినరాయి విజయన్ కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు. యూడిఎఫ్ అధికారంలో ఉన్నప్పుడల్లా విద్యాశాఖ ముస్లిం ఐయుఎంఎల్ నాయకుల చేతుల్లోనే ఉంటుంది. వాళ్ళే మొదటి నుంచి అంతే, ఎందుకంటే సిలబస్ అంతా రాయించేది వాళ్ళే అక్కడ. ఎగ్జాక్ట్లీ. సో అందుకనే ఎడారి దొంగలు చక్రవర్తులుగా మన పుస్తకాలు కనిపిస్తుంటారు. ట్రూ అంటే దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. మొదటి నుంచి ఎడ్యుకేషన్ మినిస్టర్ వాళ్ళే, నేషనల్ లెవెల్ లో కూడా అబుల్ కలాం ఆజాద్ దగ్గర నుంచి చాలా మంది వాళ్ళే. సో పర్వాలేదు. ఇప్పుడు పాయింట్ ఏంటి, ఆర్ఎస్ఎస్ అనేది నిషేధిత సంస్థ అని మీరు అంటున్నారా? ఒకవేళ నిషేధిత సంస్థ అయితే మీరు డైరెక్ట్ గా నిషేధం ప్రకటించండి, తర్వాత చూద్దాం నిజంగా ఎందుకు నిషేధం ప్రకటిస్తున్నారో తెలుసు. సుప్రీంకోర్టు దగ్గర నుంచి మిగతా మనం మాట్లాడటం కాదు. ఈవెన్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1962 వార్ ఓడిపోయిన తర్వాత సార్ ఆ టైంలో పరేడ్ నిర్వహించారు. రిపబ్లిక్ డే పరేడ్ లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ కవాతు నిర్వహించింది. జవహర్లాల్ నెహ్రూ గారే ఇన్వైట్ చేశారు వీళ్ళని. మహాత్మా గాంధీ గారు ఆర్ఎస్ఎస్ సమావేశాలకు హాజరయ్యారు, హెడ్గేవార్ జీ ఉన్నప్పుడు, డాక్టర్ జీ ఉన్నప్పుడు. సో వాళ్ళు ఏదో కొత్తగా వచ్చి ఏదో మేము ఇట్లా మాట్లాడతామా అంటే ఆర్ఎస్ఎస్ తిడితే పర్వాలేదు అనుకుంటే ఆర్ఎస్ఎస్ ఎందుకు తిట్టాలనుకుంటున్నారు? వీళ్ళు అమెరికాకు మోదీ సరెండర్ అయ్యారంటారు, అమెరికా వాదనని ఇప్పుడు వినిపిస్తున్నారు. రిలీజియస్ ఫ్రీడమ్ యాక్ట్ లో వాళ్ళు చెప్పారు కదా ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేయాలని. అందాకెందుకు సార్, ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు దివసం వెనకడతరం వాళ్ళకి తెలుసు. అది వాళ్ళు చెప్తుంటే మనకి మొత్తం చేసింది శవాలను మోసి సహాయ కార్యక్రమాల్లో పాల్గొని దాదాపు 4 నెలలు కంప్లీట్ దివసం ఒప్పినప్పుడు చేసింది ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఆ సమయంలో అంటువ్యాధులు సోకి చనిపోయిన స్వయం సేవక్స్ కూడా ఉన్నారు. కరెక్ట్. దివసం ఉప్పెన అయినప్పుడు కానీ కోవిడ్ టైంలో నాకు తెలుసు అండి, కోవిడ్ టైంలో ఎంత మందికి ఎన్ని సాయం చేస్తారు. సేవాభారతి ఇక్కడే ఉన్నారు, వాసుజీ అని నేను ఆయనతో మాట్లాడుతూ ఉంటాను. ఇక్కడే సేవాభారతి మన తెలంగాణ వింగ్ నుంచి కొన్ని వందల వేల కుటుంబాలకు సాయం చేశారు. నాకు కళ్ళలో చూశాను. మొన్న మధ్యనే కన్నూర్ దగ్గర మొన్న ఇది జరిగింది కదా, ఇక్కడ మన వాయనాడ్ వరద, మన కొండ చర్యలు విరిగిపడ్డప్పుడు, ల్యాండ్ స్లైడ్స్ జరిగినప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళే కదా సహాయక చర్యలు పాల్గొన్నది. సో వాళ్ళు బేసికల్లీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఒకటి, దేశం కోసం పనిచేయాలి, ఈ దేశ నిర్మాణం కోసం పనిచేయాలి, వ్యక్తి నిర్మాణం కోసం పనిచేయాలి. వ్యవస్థలకు సంబంధం లేదు, వ్యవస్థ ముఖ్యం, వ్యక్తితో సంబంధం లేదు. వ్యక్తులం అంటే నిజంగానే వాళ్ళు లెక్క వేస్తుంటే మరి ఆర్ఎస్ఎస్ సంబంధించిన కొన్ని వందల వేల మంది ప్రచారకులు అలా పనిచేసి అలా వెళ్ళిపోయిన వాళ్ళే. వాళ్ళ పేరు కూడా ఎక్కడ రికార్డ్ కాదు. వాళ్ళకి ఏ ప్రతిష్ట, ఏ గౌరవము, ఏ మర్యాద రావాలనో, లేకపోతే వాళ్ళ గురించి 10 మంది మాట్లాడుకోవాలనో, స్తూపాలు కట్టాలనో ఏదీ లేదు. ఇప్పటికి వచ్చినటువంటి సర్సంచాలకులు మీరు చూడండి, ఆర్ఎస్ఎస్ సర్సంచాలకులు హెడ్గేవార్ జీ, డాక్టర్ జీ అంటారు ఆయన్ని. ఆ తర్వాత వచ్చినటువంటి గురు గోల్వాల్కర్ జీ కావచ్చు, వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి ఫోటోస్ మాత్రమే ఉంటాయి. మిగతా ఎవరి ఫోటోలు వాళ్ళు పెట్టారు. ఎందుకంటే బికాస్ వ్యక్తి కాదు ఇంపార్టెంట్, వ్యవస్థ ఇంపార్టెంట్ అనుకునేటువంటి ఒక ఉదాత్తమైనటువంటి భావనని అసలు ఎంత తక్కువ చేసి చూపించాలంటే నిజంగా కనీసం సిగ్గు ఉండాలి కదా. దాని గురించి తెలియకపోతే పర్వాలేదు సార్, తెలియకపోతే పర్వాలేదు, కానీ తెలియని దాన్ని తెలిసినట్టుగా మాట్లాడడం తప్పు. మీరు తెలుసుకోండి, ఆర్ఎస్ఎస్ గురించి పూర్తిగా తెలుసుకొని మాట్లాడాలి. రేపు రెస్పాండ్ అవుతారని చూడాలి. నెక్స్ట్